ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజ శ్రీ వ్లాగ్స్. అందరికి అయితే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి పూజ అయితే చేసుకుంటున్నా. నేను పూజ ఎట్లుంటదని వివరిస్తలేను. నాకు తెలిసినంత వరకు నేను ఎలా చేసుకుంటా అనేది అయితే వ్లాగ్ లో అయితే షేర్ చేస్తున్నా. ఎక్కువ పూజల వీడియోస్ అయితే నేను పెట్టాను, చేసుకుంటా కానీ పెట్టాను. ఈ రోజు ఎందుకో మీకు షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నా. ఇక ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నా, ఇంట్లో పూజ చేసుకుని ఇప్పుడైతే కిచెన్ లోకి వచ్చేసిన. ఇప్పుడు ఏం చేస్తా అనేది అయితే చూపిస్తాను, చూడండి పూజ. ఇంకా నేనైతే దేవుడి దగ్గరికి అయితే బిందెల వాటర్ అలాగా పెట్టేసుకుంటా కదా. ఫస్ట్ అయితే స్వామివారికి పానకం చేసుకుంటున్నా. పానకం కోసం అయితే ఇదిగోండి దీంట్లో వాటర్ తీసుకున్నా. చాలా ఈజీ పానకం అయితే. బెల్లం మనం ఎంత వాటర్ తీసుకుంటామో దానికి స్వీట్నెస్ సరిపోయేంత వేసుకోవాలి. ఈ రోజు ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు రైస్ తో కూడిన పదార్థాలు ఏం చెయ్యొద్దు, అందుకే నేను ఎక్కువ ప్రసాదాలు ఏం చేయట్లేదు. ఈ రోజు పానకం, ఒక హల్వా చేసుకుంటున్నా రవ్వతోటి, అంతే. ఇంకా నేనైతే దేవుడికి వచ్చేసి ఏవైనా కానీ సపరేట్ గా పెట్టేసుకుంటా, రోజు వాడే దాంట్లో పెట్టాను. ఇంకో నేనైతే పానకంలో కొంచెమే పానకం చేస్తున్నా కదా. ఆ పానకం కోసం అయితే ఒక 4 మిరియాలు, ఒక ఇలాచి, శొంఠి కంపల్సరీ వేయాలి. మన పూజ ప్రాసెస్ అయిపోయే వరకు బెల్లం అనేది మంచిగా నానిపోతుంది. మరి సన్నం అయితే మెదపొద్దు. బెల్లం వాటర్ లో ఒక 4 మిరియాలు వేసుకున్నా, శొంఠి ఇలాచి వేసుకున్నా, కొంచెమే చేసుకున్నా కాబట్టి. ఈ రవ్వ ప్రసాదం అయితే బెల్లంతో అయినా చేసుకోవచ్చు, చక్కెరతో అయినా చేసుకోవచ్చు. ఇంకా పిండి ప్రమిదల కోసం అయితే 2 పిండి ప్రమిదలు చేసుకుంటున్నా. దానికైతే 2 బియ్యం పిండి, ఒక అరటిపండు మెత్తగా చేసి వేసేసుకున్నా. ఇంకా వాటర్ వేయకుండా 5 రకాలు వేసుకోవాలి ఇందులో కూడా. దీంట్లో ఇప్పుడు ఏం వేసినాం మనం, అరటిపండు, బియ్యం పిండి, నెయ్యి వేసేసినాం కదా. కొంచెం బెల్లం పాలతోటి తడిపేసుకోవాలి. ఇంకా ఆవు పాలు, బెల్లం. ఇంకా అన్ని నిన్న క్లీన్ చేసి పెట్టేసుకున్నా కదా. అన్ని మంచిగా బొట్లు పెట్టేసేయమని చెప్పిన మా సార్కి అయితే. చూడండి ఎంత మంచిగా కూర్చొని బొట్లు అయితే నీట్ గా పెట్టేస్తున్నాడు. అంత అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఎక్కడైతే పీట పెట్టేసుకుంటున్నాను అక్కడ మంచిగా పసుపు రాసేసుకున్నా. చూడండి ఇట్లా రాసుకున్నాను. నాకు పసుపు శుభప్రదం కాబట్టి కొంచెం లైట్ గా, ఎక్కువ రాసుకోకుండా లైట్ గా రాసేసుకోవాలి. ఇట్లా పీటకు మధ్యలో అయితే పద్మం వేసేసుకోవాలి. బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేసుకొని, ఇంకా మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఓపికతో అలంకారం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారి అలంకార ప్రియుడు కాబట్టి ఎంతైనా కానీ అలంకారం చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ గా ఎలా చేసుకుంటున్నా అనేది అయితే మీతో షేర్ చేస్తున్నా. ఇంకా పీట అయితే మనం మంచిగా తుడిచేసుకొని పీట పెట్టేసుకున్నాం. ఇంకా ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసేసుకున్నా. ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు, ఎల్లో, గ్రీన్, రెడ్. సింపుల్ గా ఇట్లయితే వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ కావాలి కదా. సైడ్లకు కూడా పద్మము, శంకు చక్రాలు వేసేసుకుంటున్నా. అయితే మామూలుగా అయితే బియ్యం వేసేసి పెట్టేసుకుంటా. ఈరోజు ఇక స్వామివారికి బియ్యము ఇష్టం ఉండదు కాబట్టి మా సార్ అయితే బియ్యం కూడా వద్దంటున్నాడు. ఇంకా అందుకోసమని
బియ్యం వేయకుండా ఆకులు అయితే వేసుకుంటున్నా. మామూలుగా అయితే నేను ఏ పూజ చేసుకున్నా కానీ వేసేసుకొని ఫోటో పెట్టేసుకుంటాను. 5 ఆకులు అయితే పెట్టేసుకుంటాను. స్వామివారికి అయితే ఈ విధంగా అయితే నేనైతే చేయితోనే పెట్టుకుంటాను. ఇంకా స్వామివారికి అయితే ఈ విధంగా అయితే బొట్టు పెట్టేసుకున్నా. ఇప్పుడైతే అమ్మవారికి పెట్టేసుకుంటున్నాను. ఇంకా అక్కడ పెట్టి కట్టుకోవచ్చు కానీ నాకైతే అందరూ, అందుకే ఇక్కడనే పెట్టి కట్టేసుకుంటున్నాను. నేనైతే తులసి మాల కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే స్వామివారికి తులసి దళం అంటే ఇష్టం కాబట్టి. ఫ్రెండ్స్ 2 అయితే బియ్యం పిండి ప్రమిదలు అయితే పెట్టేసుకుందామని బియ్యం పిండి అయితే తడిపేసుకున్నా కదా. నేనైతే ఇక చేయితోనే ఇలా ఇలా చేసేసుకుంటాను. ఎక్కువ చేస్తలేను. ఇవి కూడా ఇష్టం, 5 పెట్టుకోవచ్చు, 9, 7, 11 అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు 2 పెట్టుకుంటా కాబట్టి మళ్ళీ కొత్తగా మార్చడం ఎందుకని ఇప్పుడు కూడా 2 పెట్టేసుకుంటున్నా. చాలా మంది అయితే వెంకటేశ్వర స్వామికి 7 ఇష్టమని 7 దీపాలు పెడుతున్నారు కదా. ఇంకా ఇక్కడైతే చెమ్మలు పెట్టుకోవడానికి అయితే ఆకులు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా స్వామివారికి ఇట్లా స్వాగతం పలుకుతున్నట్టు పీట పైననే పెట్టేసుకుంటున్నాను. వేసుకుంటున్నా. జవ్వాది వేసుకుంటేనే కొంచెం మనకు ఆ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా పిండి దీపాలల్లో మాత్రం నెయ్యి వేసుకుంటున్నా. అన్నిట్లలో నూనెనే వేసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం సదరేసుకున్నాను. ఎట్లా సదరేసుకున్నానో చూడండి, కామెంట్ చేయండి ఎట్లుందో. కొంచెం అయితే దీపారాధన చేసుకొని అమ్మవారికి చిన్నగా అయితే వాయినం అయితే ఇచ్చేసుకుని ఫ్రెండ్స్ ఇంకా మంగళహారతి అయితే కంపల్సరీ ముట్టించుకోవాలి. మనం ఈ పూజ చేసినా ఇక్కడైతే అర్చన కోసం అయితే ఇదిగోండి తులసి ఆకులు, పువ్వులు అన్నీ అయితే రెడీ చేసేసుకున్నా. స్టార్ట్ చేసేద్దాం. పూజ చాలా లేట్ అవుతుంది. అయితే ఈ పూజలో వచ్చేసి మనం ఆచమనం అవి చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు, లేకపోతే ఉట్టినే ముట్టించుకోవచ్చు. కానీ నేనైతే చెప్పుకుంటాను, అందుకోసమని నేను ఫోన్లో చూసుకుంటా అయితే చేస్తా. పుండరీకాక్షం సమాభ్యక్తర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. నారాయణాయ నమో నమః. వాయ నమో నమః. నారాయణ ఇంకా డాక్టర్ వినయ్ ప్రసాద్ గారిని పెట్టుకొని అయితే చేస్తాను. విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనంజాయ సర్వ విఘ్నప్రశాంతయే పద్మాసన గజాననమేశ్వరి అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్తే శారదే దేవి కాశీపురవాసిని దేవి విద్యాదానం చదివి నమః మాధవాయ. పల్యము పొందను చూడగా పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఆదర్శాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత ప్రశాత ఏతే భూమిమారక ఏతే ఓం సర్వచైతన్య చరణ రూపాంతం ఆద్య ఇంకచది మహి బుద్ధి హృదయ. ఓం కలశస్థముఖే విష్ణు కంఠే రుద్రః మూటే తత్ర స్థితో సమర్పయామి. సమర్పయామి.
దగ్గర అయితే గణేశుడి విగ్రహం ఉంది కాబట్టి నేనైతే గణేశుడికి అభిషేకం చేసుకుంటాను. పంచామృతము నీళ్ళైతే పక్కకు పెట్టేసుకున్నా. ఓం శ్రీ మహాగణపతి నమః. హస్తే వార్గ్యం సమర్పయామి. మహాగణపతి నమః. ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతి నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇది అక్కడ పెట్టేసి ఇంకా గణేశునికి అయితే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాక మంచిగా అయితే బొట్లు పెట్టేసుకోవాలి. గంధము బొట్లు పెట్టుకొని యజ్ఞోపవీతం వేసుకొని అక్కడ పెట్టేసుకున్నాక సమర్పయామి. గంధం సమర్పయామి. ఓం గణపతి నమః. పుష్పాన్ని సమర్పయామి. ఇంకా గణపతికి అయితే అన్ని నామాలు చదువుకున్న తర్వాత ఇంకా దీపము అగరబత్తి అయితే చూపించుకోవాలి. మనమైతే గణపతికి నామాలు చదువుకున్న తర్వాత ఇంకా అగరబత్తిలు అయితే జోడించి పక్కకు పెట్టేసుకోవాలి. గణేశుడికి అయితే నైవేద్యం అయితే అరటి పండ్లు పెట్టుకుంటాం. తాంబూలం సమర్పయామి. ఇంకా వక్క సున్నం గణపతికి అయితే తాంబూలం సమర్పయామి. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఇంకా ఇప్పుడైతే గణపతి పూజ చేసుకున్నాక మన తప్పులు ఏమున్నాయో క్షమించమని అడిగి మొట్టికాయలు అయితే ఇట్లా వేసుకొని ఇంకా స్వామి దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని మన పైన మా పిల్లల పైన వేసేసుకోవాలి. పూజ దగ్గర ఎవరెవరు ఉంటే వాళ్ళు. ఇప్పుడు గణేశుని పూజ అయిపోయింది కదా, మనం గణేశుని మంచిగా ధ్యానించుకొని వెంకటేశ్వర స్వామి పూజలోకి అయితే వెళ్ళిపోదాం. అంగ పూజ వరకు అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మా అవాహయామి. పాద్యం గృహలక్ష్మి శ్రీ సర్వలోక నమస్కృత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. పాదయవ పాద్యం సమర్పయామి. దిదీక్షరాజ మధుభిః శర్కల పరశంసుత ఇదం పంచామృత స్నానం గృహత స్వరనాయక శ్రీ లక్ష్మీనారాయణే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామివారికి అయితే అభిషేకం అయిపోయిన తర్వాత దండ వేసుకోవాలి కదా. నేనైతే ఇలాచి మాలను వేసుకున్నా. 7 ఇలాచీలు కొట్టేసి ఇదిగోండి ఇలాచి మాల అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే స్వామివారిని పెట్టేసుకున్నా. ఇంకా అమ్మవారికి అయితే వస్త్రంతో అయితే ఇలా దండ వేసేసుకున్నా. వస్త్రాలు అంటే మనం స్వామివారికి బట్టలు ఉంటే బట్టలు వేసుకోవచ్చు. బట్టలు లేదనుకోండి ఇట్లా చిన్నగా దూది చేసుకొని ఆ దూదికి ఇట్లా గంధం కుంకుమ పెట్టేసి స్వామివారి దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది. బ్రహ్మసూత్రకం కార్తస్వరమయం దివ్యం గృహణచితే. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమర్పయామి. ఇంకా ఇప్పుడైతే గంధంతో అన్ని మంత్రాలు వస్తాయి కదా, దాన్ని బట్టి చేసేసుకున్నా. ఇప్పుడు గంధం పెట్టేసుకున్న తర్వాత పుష్పం స్వామివారికి పుష్పాంజలి సమర్పయామి. ఓం కేశవాయ నమః. పాదో పూజయామి. ఓం గోవిందాయ నమః. గుల్ఫో పూజయామి. ఓం ఇందిరాపతే నమః. జాంగే పూజయామి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఈ పూజా ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు పద్మావతి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరము, గోవింద నామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా మనకు ఎంత ఓపిక ఉంటే అంత చదువుకోవచ్చు. నేనైతే అమ్మవారి అష్టోత్తరాలు తర్వాత గోవింద నామాలు అయితే చదువుకుంటా. ఇంకా చదువుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏందనేది అయితే చూద్దాము. నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవర్ధనోదార గోవింద దశరథ నంద. మన నామాలు అయితే ఏ నామాలు సహస్రనామాలు అన్ని చదువుకున్న తర్వాత ఇప్పుడైతే అగరబత్తిలు అయితే ముట్టించుకోవాలి. ఓం నమో నారాయణ. ఇంక ఇప్పుడైతే స్వామివారికి పానకం
ఇంకా ఒక్క ప్రసాదం రవ్వ ప్రసాదం అయితే చేసుకున్నా కదా, ఇంకా ఈ ప్రసాదం. ఇంకా మన దగ్గర ఉన్న పళ్ళు మనం చేసుకున్న ప్రసాదం పెట్టేసుకున్న తర్వాత ఇక అట్లనే కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి. మన ఇష్టం ఎన్ని రకాలైనా తెచ్చుకోవచ్చు. నేనైతే 2 రకాల పళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడికి మంచిగా మొక్కుకొని మన పూజలో ఏ తప్పులున్నా క్షమించమని వేడుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం. ఆఫీషియల్ ఇప్పుడు మనం పెట్టుకున్న ప్రసాదాల మీద అన్నిటి మీద కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. కొబ్బరికాయ మీద పళ్ళ మీద వేసుకొని ఇలా పెట్టుకొని మనం స్వామివారికి మా ఆయన అయితే మంత్రం చెప్తాడు. ఇప్పుడు నీరాజనం ఉంది. ఓం భద్రస్వామి కర్పూరం సమన్వితం తేజోరాశిమేయం దివ్యం గృహణ పరమేశ్వర. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమః. ఆనంద ఇది వచ్చేసి అయితే పచ్చకర్పూరం. స్వామివారికి అయితే పచ్చకర్పూరం అంటే ఇష్టం కాబట్టి నేనైతే పచ్చకర్పూరంతో హారతిస్తున్నా. కర్పూర సమన్వితం తేజోరాశిమేయం దివ్యం గృహణ పరమేశ్వర. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమః. ఆనంద కర్పూరం సమర్పయామి. ఇది నా వైకుంఠ ఏకాదశి పూజా విధానం. అయితే నా పూజ వీడియో ఎట్లా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్వామివారికి చిన్నగా అయినా సరే మనకున్నంతలో పూజ చేసుకుంటే ఆ సంతోషమే వేరు.